ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలని రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ పి జాషువా, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఏఎస్పీ శ్రీహరి బాబులతో కలిసి కలెక్టర్ స్వేచ్ఛ స్వతంత్రాలకు ప్రతీకగా పావురాలు ఎగురవేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని తెలియజేస్తూ శకటాలు ప్రదర్శించాయి. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కలెక్టర్ వివరించారు. వివిధ పాఠశాల విద్యార్థులు దేశ భక్తిని పెంపొందించే విధంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేసి వారు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రదర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 504 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు కలెక్టర్ అందజేశారు. మాజీ మంత్రి ఈ వేడుకల్లో శాసనసభ్యులు పేర్ని నాని, డిఆర్ఓ పెద్ది రోజా, ఆర్డీఓ ఎం వాణి, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ రామకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సప్తకోటి కంఠ కలకల నినాద కరళి త్రిసప్తకోటి భుజేంద్ర కర కరవాలే సప్తకోటి కంఠ కలకల నినాద కరళి త్రిసప్తకోటి భుజేంద్ర కర కరవాలే అగోలకను आसमाने के तले आजा आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले మన దేశమా
మనసులో స్వేచ్ఛ, మాటల్లో బలం, రక్తంలో స్వచ్ఛత, ఆత్మలో ధర్మం, గుండెల్లో కుతూహలం కలుపుకొని స్వాతంత్ర్యం కోసం పోరాడిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి, డాక్టర్ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య, శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు, శ్రీ తోట నరసయ్య నాయుడు వంటి మరెందరో మహానుభావులు మన జిల్లా వారే కావడం మనకెంతో గర్వకారణం. జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య మన జిల్లా వాసే. శ్రీ ముట్నూరి కృష్ణారావు స్థాపించిన కృష్ణపత్రిక, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు స్థాపించిన ఆంధ్రపత్రికతో జాతీయోద్యమంలో జిల్లా కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం. గణతంత్ర రాజ్యాన్ని అందించేందుకు ఎంతగానో శ్రమించిన మహనీయులను గుర్తు చేసుకుంటూ వారందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరోసారి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శుభ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీకు వివరించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు 12,407 అర్జీలు అందగా 11,840 అర్జీలు పరిష్కరించడం జరిగింది. వ్యవసాయ రంగం రైతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ విధానం. రైతు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. పంటల సాగు, పెట్టుబడి ముందుగా రైతులకు అందించేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద గత 4.5 ఏళ్లలో జిల్లాలో 1,00,000 మంది రైతులకు 1,006 కోట్ల రూపాయలు 5 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 2023-24 సంవత్సరంలో ఇప్పటి వరకు 4,344.8 కోట్ల రూపాయల పంట రుణాలు మరియు 2,513.44 కోట్ల రూపాయల వ్యవసాయ కాల పరిమితి రుణాలు రైతులకు అందించడం జరిగింది. తుఫాను, అధిక వర్షాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంట నష్టపోయిన 1.65 లక్షల మంది రైతులకు గత 4.5 ఏళ్లలో 126 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, 65,000 మందికి రైతులకు 121.5 కోట్ల రూపాయల ఉచిత పంటల బీమా సొమ్ము, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం కింద 1.26 లక్షల మంది రైతులకు 24 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. రైతు సాగు చేసిన ప్రతి ఎకరం నమోదు చేసి వివిధ ప్రభుత్వ పథకాల కింద గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సహకారం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల రాము అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెడన పట్టణంలో నియోజకవర్గ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమార్తో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను ఇప్పటికీ మరవకూడదని వారిని స్మరించుకుంటూ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి ఖాజా, పట్టణ కన్వీనర్ బండారు మల్లి, పట్టణ సచివాలయాల కన్వీనర్ మతిన్ ఖాన్, కౌన్సిలర్ కటకం ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తొలుత గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏదైతే ఈ రాజ్యాంగాన్ని రచించారో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు, పురుషుడికి స్త్రీకి అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలని, అట్లాగే ఈ సమాజంలో ఏ విధంగా మనం బతకాలి, రిజర్వేషన్స్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి అన్నీ కూడా అధ్యయనం చేసి 2.5 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి రాజ్యాంగం రూపొందించడం చిన్న విషయం కాదు. మరి రాజ్యాంగాన్ని ఆయన 2.5 సంవత్సరాలు రేయింబగళ్ళు కష్టపడి ప్రజల కోసం, దేశ ప్రజల బాగు కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి రాజ్యాంగమే ముందుంటుంది. మరి ఏదైతే ఈ దేశం అందరం కూడా ఈ స్వేచ్ఛను పిలుస్తున్నామో, ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం అనుభవిస్తున్నామో, అందరం కూడా ఆ మహనీయులు చూపిన బాటలో తన మన వర్గ కుల మత భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఐక్యంగా ఉండి ఈ దేశ సర్వమతి అభివృద్ధికి పాటుపడాలని అందరం కూడా మనం వారు చూపిన బాటలో పయనించాలని కోరుకుంటూ, అలాగే గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం, ఆ స్వరాజ్యాన్ని కళ సాకారం చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన గ్రామాలే పట్టుకోమని చెప్పారు గాంధీ గారు. మరి ఆ గ్రామాల్లో ఇవాళ ప్రతి గ్రామానికి కూడా ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేసి ఏ రకంగా సాకారమైన అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు పూజ్య బాపూజీ కన్న కళలు సాకారం చేయాలి,
అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో నూతన వరవడి సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఈ రాష్ట్రాన్ని గ్రామ స్వరాజ్యం వైపు నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చూస్తే 70 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రం ఒకటే ప్రత్యేకంగా ఇన్ని కార్యక్రమాలు చేసినాయంటే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాటలో మనందరం కూడా పయనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగాయలంక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుబ్రహ్మణ్యం జాతీయ జెండా ఆవిష్కరించారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగాయలంక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుబ్రహ్మణ్యం జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బందితో పాటు స్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో ఎంఆర్ఓ విమల కుమారి, వీఆర్ఓలు జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. మనం ఎంతోమంది ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు అందరూ కూడా మన దేశానికి వచ్చి ఎంతో లబ్ధి పొంది పారిశ్రామిక పరంగా కూడా బాగా లబ్ధి పొంది మనల్ని అంటరాని వాళ్ళగా ఉంచి మనల్ని సంపద అంతా దోచుకున్నారు. అలాగే 200 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని మన రాజకీయ నాయకులు మరి అప్పుడున్న మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కూడా, భగత్ సింగ్ ఇలాగ పేరున అందరూ కూడా అహింసాయుతంగా మరి గాంధీ గారు సూచించిన మార్గంలో నడిచి 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి మనకి స్వాతంత్రం తెచ్చి ఉన్నారు. మరి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ మనం ఎలా నడవాలి, మన దిశానిర్దేశాలు ఏంటనే ఉద్దేశంతో అందరూ కూడా మరి దీనికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో అప్పుడు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి 1949 నవంబర్ 26న మరి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో మరి ఆయన రచించి ఉన్నారు. ఈ రచించడానికి మరి 2 సంవత్సరాల 11 నెలల స్కాలర్షిప్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు జాతీయ నాయకులు వేషధారణలతో నాగాయలంక ప్రధాన సెంటర్లో మానవహారంగా నిర్వహించి గణతంత్ర దినోత్సవ నాయకుల యొక్క త్యాగాలు విద్యార్థులకు గుర్తు చేశారు. స్కాలర్ ప్రిన్సిపల్ సునీల్ పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంకు చెందిన సంస్కృత భాగవతారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిని తాజాగా భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డుకి ఎంపిక చేసింది. మచిలీపట్నంలో రామానాయుడుపేటకు చెందిన ఉమామహేశ్వరిని పద్మశ్రీ వరించడం పట్ల ప్రాంతవాసులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తెలంగాణ కోడలిగా తెలంగాణలో ప్రదర్శనలు ఇస్తూ ఔత్సాహికులకు నేర్పిస్తూ ఉన్న ఉమామహేశ్వరి తెలంగాణలో హరికథకు ప్రాచుర్యం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డుకి ఇచ్చింది. చదువుకునే రోజుల నుంచే హరికథ ప్రదర్శనలు ఇస్తున్న ఉమామహేశ్వరి
న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ హరికథ కళా ప్రవాహిని బిరుదుతో సత్కరించింది. కాళిదాస్ అకాడమీ చిత్రకథా సరస్వతి బిరుదు ఇచ్చింది. శృంగేరి పీఠాధిపతి అభినవ మాతంగి బిరుదుతో గౌరవించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఏకైక సంస్కృత హరికథ కళాకారిణి బిరుదు ప్రదానం చేశారు. పట్టణ ప్రజలందరికీ గణతంత్ర సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు 5 ప్రకటించగా అందులో తెలుగు వారికి గౌరవం 3కి దక్కింది. ఆ 3లో ప్రత్యేకంగా మన బందరి ఆడపడుచు అయిన భీమా ఉమామహేశ్వరి గారికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆ అవార్డు మన బందరులోని మన రామారెడ్డిపేటకు చెందిన వ్యక్తికి పుట్టిల్లు అయినటువంటి రామారెడ్డిపేటకు చెందిన వ్యక్తి అవడం మనకు గర్వకారణం. ఆమె పుట్టినీళ్ళు రామారెడ్డిపేట అయింది, కానీ మెట్టినీళ్ళు హైదరాబాద్లో 20 సంవత్సరాలుగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. హరికథ గానం చేస్తూ ఊర్ల వాడవాడల ప్రోగ్రాంలు ఇస్తూ ఎంతో వన్నీ తెచ్చారు. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డుకి మన బందరవాసికి దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఈ సందర్భంగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రిఫరెన్స్ చేసినందుకు వాళ్ళకి కూడా సంతోషం తెలియజేసుకుంటున్నాం. మన మచిలీపట్నం ఆడపడుచుగా ఉండి ప్రపంచ దేశాల్లో హరికథా కాలక్షేపం చేసి మరి ఎంతోమంది భక్త జనాల్ని సంతోషంగా ఇవి హరికథ చెబితే చాలు, ఈరోజు మనం ఉన్న కార్యక్రమాన్ని అన్నీ మర్చిపోవచ్చు, అందరినీ ఒక భక్తిభావంలో తీసుకెళ్లే ఉమామహేశ్వరి గారికి ఈ రోజున గవర్నమెంట్ తరఫున పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు, అది కూడా మన మచిలీపట్నంలో ఉన్న మహిళకి రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి మన మచిలీపట్నం కీర్తి ప్రతిష్టలని ప్రపంచం అంతా కూడా తీసుకువెళ్ళాలని చెప్పి మరొకసారి ఆవిడికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాడవాడల జాతీయ పతాకం రెపరెపలాడింది. పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. నగరంలోని చారిత్రాత్మక కోనేరు సెంటర్లో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ శీలం భారతి, వైసీపీ పట్టణ కన్వీనర్ శీలార్ దాదా, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం, శుభదాయకం, సంతోషం. గణతంత్ర దినోత్సవ వేడుకలు 75వ సంవత్సరం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరి మన పెద్దవాళ్ళ త్యాగాల ఫలంగా ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగాలు చేస్తే కానీ ఈరోజు ఈ స్వరాజ్యం రాలేదు. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే మన పెద్దవాళ్ళు మనకు చూపించినటువంటి నిర్దేశ, అలాగే మనం కూడా రాబోయే భావితరాలకి స్ఫూర్తిగా మన పెద్దవాళ్ళు ఏవైతే మనకి ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళకు కూడా పిల్లలకి కూడా చెప్పుతూ పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలో తల్లిదండ్రుల్ని, అలాగే ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ మరి ఇలాంటి గొప్ప గొప్ప పండుగలు జరుపుకోవాలని చెప్తూ మరి 75వ స్వతంత్రం దినోత్సవం సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ 75వ సంవత్సర గణతంత్ర శుభాకాంక్షలు. ఇది గణతంత్రం మనకి 1949 నవంబర్ 26న ఫస్ట్ ఏర్పడింది. కానీ జనవరి 26 వరకు, అంటే సుమారు 2 మంత్స్ ఆ డేట్ కోసం ఆపారు. ఆ డేట్ ప్రాముఖ్యత ఏంటి అంటే 1930 లాహోర్ సభలో పూర్ణ స్వరాజ్యం అని జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి పూర్ణ స్వరాజ్యం ప్రకటించింది. దాని ప్రకారం త్రివర్ణ పతాకం ఎగరేసి బ్రిటిష్ వాళ్ళకి భారతీయుల సత్తా ఏంటో చూపించారు. కాబట్టి ఆ డేట్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి 2 నెలల ముందు వచ్చినా సరే 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలుపరిచారు. సో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనం ఇంకా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అప్పుడు భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ఎంతో శుభదినం. మన అంతలో కూడా స్వేచ్ఛాభావంతో
ఉంటున్నటువంటి తరుణం ఇది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కోలెజ్ సెంటర్ ఇది. ఈ కోలెజ్ సెంటర్లో ఎవరైనా సరే పురపాలక సంఘానికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేటటువంటి కార్పొరేటర్స్కి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మరి వాళ్ళ ఈ యొక్క భారతదేశానికే ఎందరో త్యాగమూర్తులు మరి ఆనాడు చేసినటువంటి త్యాగాల్ని మనం స్మరించుకోవాలి. ఎందువల్లంటే చాలామంది ఈ యొక్క భారతీయులు ఈ భారతదేశంలో అడుగెట్టినటువంటి శుభ సందర్భంలో ఆనాడు మరి స్వాతంత్రం రావటానికి కానివ్వండి, మనం స్వేచ్ఛ భారతదేశంగా ఉండాలంటే అటువంటి మహానుభావుల యొక్క వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఉన్నాయో సంస్కరణలన్నీ కూడా మరి ఈనాడు మనం అందరం కూడా స్వేచ్ఛగా భావంగా ఉంటున్నామంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపీచంద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. భారతదేశానికి 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 1950వ సంవత్సరంలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి రోజు జనవరి 26న 1950వ సంవత్సరంలో. మరి అటువంటి మహనీయుడి యొక్క రాజ్యాంగం వల్ల ఈరోజు 75 సంవత్సరాలు మరి పూర్తయినా కూడా మరి ఈరోజు వ్యవస్థలు నిలబడినాయి. ఇవాళ 4 స్తంభాలుగా ఉండాల్సినటువంటి వ్యవస్థల్ని నిర్మాణం చేసుకోవడంలో మరి రాజ్యాంగాన్ని అటు ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, అదేవిధంగా పొలిటికల్ కానీ, మీడియా, మరి ఇవన్నీ కూడా లెజిస్లేచర్ ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల ఇవాళ మరి 4 పాదాలుగా రాజ్యాంగం నడుస్తూ ఉంది. మరి ఒక పక్క భారతదేశంలో అన్ని రకాలుగా పురోభివృద్ధి సాధిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ ముఖ్యమంత్రి వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అసలు రాజ్యాంగమే లేనటువంటి పరిస్థితిగా కనబడుతూ ఉంది. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతినిబోనాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మన వ్యవస్థల్ని పట్టిస్తున్నటువంటి ఇలాంటి ప్రభుత్వాన్ని పాలదోడడానికి ప్రతి ఒక్కరు కూడా నడుము మిగించాలని, అలాగే ప్రధానంగా ఈరోజు మరి పద్మభూషణ్ అవార్డులు మన ఆంధ్ర రాష్ట్రాన్ని వెంకయ్యనాయుడు గారు కానీ, మరి సినీ నటుడు చిరంజీవి గారికి రావడం మనస్ఫూర్తిగా వారిద్దరిని కూడా అభినందనలు, అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే చాలామందికి మరి ఈ రోజున 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారికి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, దేశం ముందు తర్వాత రాష్ట్రం. ఈ రోజున దేశాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాలి. ఇవాళ న్యాయ వ్యవస్థలు కానీ అన్నీ కూడా చిన్నాభిన్నం చేసినటువంటి ప్రభుత్వాన్ని కూలదోలటానికి, సమగ్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి మనమంతా కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంలో ప్రతినిబోనాలని చెప్పి ప్రతి వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం అసెంబ్లీ ఆఫీస్లో ఈ రోజున జాతీయ జెండాను ఎగరవేసుకుంటాం కొల్లు రవీంద్ర గారి సమక్షంలో జరిగింది. ఆనాడు 1950లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఆమోదిస్తే ఆ రోజున ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రిని పారదోలాలి అని అంటే అందరూ కూడా ముందుకు రావాలి. మళ్ళీ
ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం అమల్లో తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా ఈ రాజ్యాంగాన్ని మళ్ళీ అమలుపరచాలనంటే ఈ సైకో పోవాలని చెప్పేసానని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుతున్నాం. జనసేన పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా పార్టీ కార్పొరేటర్ పునిశెట్టి ఛాయాదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నాయకులు గడ్డం రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఎగరవేయడానికి వచ్చినటువంటి మన పెద్దలందరికీ, నియోజకవర్గ ప్రజలకు, జన సైనికులకు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మన భారత రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవము. మన భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగాన్ని అమలులోకి రావడం జరిగింది. దానినే మనందరం కూడా రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము. 1947 ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ వారి పాలన నుంచి మన దేశాన్ని మనం కాపాడుకున్నప్పటికీ మనకు సొంత రాజ్యాంగం అనేది లేకపోవడం వలన అప్పటి ప్రముఖులు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సౌజన్యంతో మరొక 247 మంది సభ్యులు కలిసి, పెద్దవాళ్ళందరూ కలిసి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దాన్నే మనం జనవరి 26, 1950వ సంవత్సరం నుంచి మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాము. అటువంటి రాజ్యాంగాన్ని మనందరం కూడా, భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని గౌరవిస్తూ మన విధానాన్ని, మన యొక్క విధానాన్ని, ఆచరణని కూడా అందరం కూడా పరిపాలిస్తూ మన దేశ రాజ్యాంగాన్ని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటూ అందరం కూడా ఈ రిపబ్లిక్ డే అందరికీ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జై జనసేన, జై హింద్. మా సోదరి శ్రీమతి నాగ ఛాయాదేవి గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. ప్రపంచ దేశంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని ఈ భారతదేశం కలిగి ఉంది. ఎందుకంటే భారతదేశంలో విభిన్న సంస్కృతితో కూడినటువంటి ప్రజలు ఈ భారతదేశంలో ఉన్నారు. ఎంతోమంది త్యాగదనులు వాళ్ళు ప్రాణాలను అర్పించి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహావీరులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈ రాజ్యాంగం ఈ రోజున నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. స్వాతంత్రం వచ్చి మనకు ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ తర్వాత రాజ్యాంగం అమలు జరిగినటువంటి గణతంత్ర అంటే ఈ రోజు నుంచే మనం లెక్క అనమాట. గణతంత్ర అంటే లెక్క. ఈ రోజు నుంచి భారత రాజ్యాంగం అమలు జరిగినటువంటి రోజు. మరి ఈ రోజున అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందు వరుసలో ఉంటారు. మరి అటువంటి మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈ రోజున స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం. భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ కూడా మరి వారి ఏదైతే అమలు జరిపారో దాన్ని మనం ఖచ్చితంగా అమలుపరచాలి. అనేక రకమైన చట్టాలు ఈ భారత రాజ్యాంగంలో అమలు జరిగి ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పంక్తి కూడా చాలా విలువైంది. దీన్ని భావి భారతరాలకి ప్రతి ఒక్కరూ కూడా చదివేటట్టుగా మన ప్రభుత్వాలు చర్య తీసుకుంటే అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని భారత పౌరులు చక్కగా. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు దళిత జేఏసీ నాయకులు పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. మార్కెట్ యార్డు చైర్మన్ గాడెల్లి డేవిడ్, జక్కుల ఆనందబాబు, బూరగ రామారావు, బేతపూడి రవి, చిలి రవీంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పండగే పండగ. ఎందుకంటే పండగల రోజు జరుపుకునే ఇది లాస్ట్ పండగ. ఈ భారతదేశంలో జన్మలో నుంచి తల్లిదండ్రుల్లోంచి వస్తే ఈ రోజు నుంచి రాజ్యాంగంలో నుంచి మనిషికి హక్కులు కల్పించిన రోజే ఈ యొక్క గణతంత్ర దినోత్సవం. ఈ రోజే మనిషికి ఏమేమి హక్కులు కావాలి అనే దాన్ని పుట్టించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలామంది అంటున్నారు 284 మందికి ఆ కమిటీకి చైర్మన్ అంబేద్కర్ గారు. తర్వాత 9 మంది వచ్చారు. ఆ 9 మందిలో 8 చనిపోయారు. అంబేద్కర్ గారే ఉండి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఉండి రాజ్యాంగాన్ని రచించి పార్లమెంటుకి ఆమోదింపజేశాడు. అప్పటి నుంచి మనం ఎలా ఉండాలి ఏంటి అనేది దిశ నిర్దేశం అందించినటువంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు కూడా అనుభవిస్తున్నాం. దీంట్లోని కొన్ని చట్టాలను ప్రపంచాలే అమలుపరుస్తున్నాయి.
మన వాళ్ళే దీన్ని కించపరుస్తున్నారు. అలాగే రాజ్యాంగం అంతా దళితులకేనని. ఈరోజు 75వ రిపబ్లిక్ డే. మరి ఈ యొక్క రోజు మేము ఎంతో సంతోషంగా స్వేచ్ఛగా మా యొక్క కార్యక్రమాలన్నీ స్వేచ్ఛగా చేసుకుంటున్నామంటే ఆ రోజు త్యాగాల ఫలితమే. చాలామంది పెద్ద పెద్ద నాయకులు త్యాగాలు చేసిన వారి ఫలితమే ఈరోజు మేము ఎంతో స్వతంత్రంగా ఉంటున్నాము. గవర్నమెంట్ చేత ఎంతో స్వతంత్రంగా మేము మా యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కనుక ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళితుడి దేవుడిగా భావిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు అమలుపరిచిన రోజు కనుక ఈ దళిత సేన తరపున, మచిలీపట్నం దళిత సేన తరపున ఆ యొక్క కనిపించని దేవుడు ఆ భగవంతుడైతే కనిపించే దేవుడు మన యొక్క అంబేద్కర్ గారు. కనుక కనిపించే దేవుడికి మేము పుష్పమాలతో అలంకరించి మా యొక్క సంతోషాన్ని తెలియజేస్తున్నాము. కనుక హ్యాపీ రిపబ్లిక్. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి గణతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని మరి స్థానిక లక్ష్మీ సెంటర్ అంబేద్కర్ సర్కిల్కి మరి పూలమాలేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఎందుకంటే మరి సుమారు 21 నెలల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి పార్లమెంట్కి పొందుపరిస్తే అది ఈరోజు ఆమోదించబడింది. ఈ రోజు నుంచి మరి జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం భారతదేశంలో అమలుపరచబడుతూ సుమారుగా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎంతో ఉన్నతంగా మరి అమలు జరపబడుతుందంటే నిజంగా ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించబట్టే. కాబట్టి ఈ రాజ్యాంగం ఇంకా వర్ధిల్లాలని, ముందు తరాలకి ఈ రాజ్యాంగం ఆదర్శం కావాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి హృదయపూర్వక గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రిపబ్లిక్ డే పురస్కరించుకుని అంబేద్కర్ సర్కిల్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకుడు కొమ్ము ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో అణగారిన వర్గాలకి గుళ్ళో సమానత్వం లేదో, బళ్ళో సమానత్వం లేదో, ఈ అంబేద్కర్ అనే దేవుడు దయ వల్లనే అణగారిన వర్గాలన్నీ కూడా సమానత్వ హక్కుల్ని, మానవ హక్కుల్ని పొందినటువంటి దినం ఈరోజు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లుగా ఉందంటే ఇదంతా కూడా అంబేద్కర్ యొక్క ఆశీస్సుల వలన ఎలా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతుందంటే అదంతా కూడా అంబేద్కర్ ఆశీస్సుల వలనే జరుగుతూ ఉంది. అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఇప్పటికీ కూడా ఈ దేశంలో సమానత్వం అనేది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ హెడ్ సతీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా బ్యాంకు మేనేజర్లు మా సునంద, రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు కొల్లు సాయి, మోహన్, విశ్వేశ్వరరావు, వరప్రసాద్, గిరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింజ హిమాచల యమునా గంగా ఉత్సల జలధి తరంగా తవ శుభ నామే జాహే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా. Staff and our staff as well as customers, because you have all gathered on this auspicious occasion of completion of 74th Republic Day, because on 26th January of 1950 on this day we got a republic, we become republic, and the constitution has been enabled. So even though we got independence in 1947, but the constitution has come into force on this day of 1950, because our constitution is a written constitution, different from many of the constitutions. And written constitution, it's originally having 395 articles and 8 schedules, and it is an elaborate, and it gives it is the framework of our country, because it is very important. It is the basic thing through which our country is been running.
because we are having three important, because as per the constitution we have been given three institutions, that is judiciary, executive and legislature, and these three parts, because our country is being ruled, and the judiciary is the top, because whenever if any executive or legislature, because they are సార్ చెప్పినట్టు మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీను మనకి సొంతగా ఒక రాజ్యాంగం అనేది లేకుండా పోయింది. దానికోసమని బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్షిప్లో, అలాగే దాంట్లో కొంతమంది కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. దాంట్లో ఆ కమిటీ మెంబర్లో మన భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు కూడా ఒకళ్ళు అవటం మనకు గర్వకారణం. బందర్లో పుట్టిన వ్యక్తి, మన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య కూడా ఆ కమిటీలో మెంబరు. అలాగే చైర్మన్గా వచ్చి బిఆర్ అంబేద్కర్ గారు చాలా అద్భుతమైన మన కాన్స్టిట్యూషన్ నిర్మించడం జరిగింది. అది 1949 నవంబరు 26న అప్రూవ్ అయినా కూడా, కానీ అమల్లోకి వచ్చేసి జనవరి 26 నుంచి 1950 జనవరి 26 తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇవాళ వరకు అప్రతిహంగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఆ రాజ్యాంగమే. కాబట్టి ఆ రోజుల్లో మరి అంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉద్యమం చేసి బ్రిటిష్ వాళ్ళని, డచ్ వారిని, ఫ్రెంచ్ వాళ్ళని వీళ్ళందరినీ ఎదుర్కొని మనకి స్వాతంత్ర సమరయోధుల్లో వాళ్ళు మన స్వాతంత్రం సంపాదించారు. ఆ స్వాతంత్రాన్ని మనం ఇవాళ, ఆ ఫలితాలు మనం ఇవాళ అనుభవిస్తున్నాము. అలాగే మచిలీపట్నం అనేప్పటికీ ఒక రకమైన మన సౌత్ ఇండియాలో ఒక క్యాపిటల్ లాంటిది. చెన్నైలో మనకి వాళ్ళు ఉండా కూడా మచిలీపట్నం అనేది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి పరిపాలించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ చాలామంది నాయకులు ఇక్కడ ఆ రోజుల్లో ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో పట్టాభి సీతారామయ్య గారు, ముట్నూరు కృష్ణారావు గారు, కోప్పల హనుమంతరావు గారు, కొండ అభివృద్ధి ప్రదాత ఆంధ్రప్రదేశ్ దార్శనికుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు చేసుకున్నారని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని అన్నారు. పమిడిముక్కల మండలం తాడంకిలో నూతనంగా నిర్మించిన ఆర్బీకే వెల్నెస్ సెంటర్ సచివాలయాలను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ను పేర్ని నానిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకొచ్చారని, అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. చంద్రబాబు అబద్దపు హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్నాడని, సెంటు స్థలంలో ఇళ్లు కాదు సమాధులు కట్టుకుంటారన్న హేయమైన బుద్ధి కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తారు. అలాగే ప్రజలందరూ జగనన్నకు అండగా ఉన్నారని, ఆయన ధైర్యం ప్రజలే అని ఇరువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గుండెకి ఎక్కించుకున్నోడికి మాత్రమే ఈ చెట్టు విలుస్తామని తెలుస్తుంది. అందుకోసమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, ఎవరిని మాట్లాడినా, ఈ ఊళ్ళో కూడా నేను విన్నాను, కొద్దిగా ఊరికి ఎడంగా కొన్నారు, డబ్బులు పెట్టి 2 కోట్ల రూపాయలు పెట్టి, దూరమైన మేము వెళ్ళము అంటున్నారు. ఎమ్మెల్యే మాత్రం ఏం చేస్తాడు? ఊళ్ళో ఎక్కువ మంది పొలం ఇవ్వటానికి ఇష్టం లేకుండా, నా పొలం రియల్ ఎస్టేట్కి పనికి వస్తుంది కాబట్టి నేను ఇవ్వను అని బెదిరిసి కూర్చుంటే తను మాత్రం ఏం చేస్తాడు? ఎక్కడో ఒకరికి వెళ్ళి కొనాలి కదా. జగన్ చెప్పాడు పేదవాళ్ళకి వెళ్ళిమ్మని చెప్పని, కొనాలి కదా. కొన్నాడు. కొనేమన్నా అప్పడంగా ఏదో శ్మశానం భూమం, కాలపురం పోక కాదు కదా. రైతు దగ్గర 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొన్న భూమి కదా అది. ఈ ఊరు కాదు, ఎన్నో ఊళ్ళు, ఎన్నో హ్యాండ్లెట్లు ఎడంగా ఉంటే 50 ఇళ్ళు, 100 ఇళ్ళు ఉన్నటువంటి, లేకపోతే 200 ఇళ్ళు ఉన్నటువంటి ఎన్ని కొత్త గ్రామాలు వాళ్ళు ఉన్నాయి. సంకల్పం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే మనందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న, రోజు రోడ్డు మీదకి వెళ్తే, పేపర్ తీస్తే, టీవీ పెడితే, ఈ ప్రభుత్వం దుర్మార్గమైంది, ఈ ప్రభుత్వం దుర్మార్గుడు, జగన్ దుర్మార్గుడు, ఎమ్మెల్యే దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడు, ఈడు దుర్మార్గుడు. ఎందుకు దుర్మార్గుడు? ఈ ప్రభుత్వం రాకూడదు, మళ్ళీ ఎందుకు రాకూడదు? జగన్ మళ్ళీ ఉండకూడదు, ఎందుకు ఉండకూడదు? జగన్ ఒక్కడు ఏమీ సమాధానం చెప్పడు. ఎవరు కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు? 5 ఏళ్ళు 600 హామీలు ఇచ్చి, ఆశ చూపించి, ఎన్నో మోసాలు చేసి, ఒక్క మాట నిలబెట్టుకోకుండా
మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కావాలి. ఇచ్చిన ప్రతి మాటే కాకుండా ఇవ్వని మాటలు కూడా నెరవేర్చినటువంటి జగన్ వద్దు. వీళ్ళు పెన్షన్ ఇవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించుకుని తినిన పరిస్థితులన్నీ కూడా మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతా ఉంటారు. కానీ మన నాయకుడి విధానం అందరికీ పెట్టే విధానం. రాజు అంటే అందరినీ బ్రహ్మాండంగా పరిపాలించే వాళ్ళే రాజు అవుతారు తప్ప వాళ్ళు ముఠా నాయకులుగా మిగిలిపోయారు. ఆ విషయాన్ని మాత్రం గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ముఖ్య అతిథిగా మన పేరు నాని గారిని ఈరోజు ఇక్కడికి పిలుచుకున్నాం. ఎక్కువ సమయం ఆయన మాట్లాడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ గ్రామంలో మీ అందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నాం, అభివృద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పప్పు బెల్లాలాగా పనిచేస్తా ఉన్నాడని చెప్పి బయట మాట్లాడుతూ మళ్ళీ ఈ రోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు షూరిటీలు, వారంటీలు, గ్యారంటీలు అని చెప్పి తిరిగి కాగితాలు రాసి మళ్ళీ తప్పుడు పత్రాలు ఇచ్చి ప్రజల్ని మబ్బు పెట్టడానికి చూస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించేయండి. అభివృద్ధి అంటే ఈ గ్రామంలో నాకు తెలిసి 21 కోట్ల పైగా ఈ 4.5 సంవత్సరంలో సంక్షేమం అమలు చేశాం. ఈ 21 కోట్లు కనుక గ్రామాల సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ బాటలు వేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ మండలం దక్షిణ చిరువళ్లంకలో 43.60 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. సచివాలయ నిర్మాణానికి స్థలం ఇచ్చిన సనక కుటుంబరావును ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతిదేవి, అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ రేపల్లి శ్రీనివాసరావు, షేక్ నజీర్ బాషా, గాజుల గోపి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగమన్నారు. జెడ్పీలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. మన రాజ్యాంగ కార్యకర్తల్ని స్మరించుకుందామని, రాజ్యాంగ కర్తల బాటలో నడిచి రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటికి మనకు మార్గదర్శకంగా నిలుస్తోందని ఉప్పాల హారిక పేర్కొన్నారు. నుంచి కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం స్మరించుకుంటూనే ఉంటాము. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలతో మనందరం కూడా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనకు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం భారత చట్టాన్ని అమల్లో ఉంచేవాళ్ళం. ఆ చట్టాన్ని అమలు చేయటంలో కొన్ని విభేదాలు ఉండటం వల్ల మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. ఆ రాజ్యాంగాన్ని రూపొందించిన తరువాత మనం 1950 జనవరి 26ని రిపబ్లిక్ డేగా మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అటువంటి రాజ్యాంగాన్ని మనందరం కూడా ఈరోజు స్వేచ్ఛ, సమానత్వంగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బ్రతుకుతున్నాము. అయితే ఈ రాజ్యాంగం పట్ల మనందరం కూడా అంకిత భావంతో ఉండి మనం చేయవలసింది మనం ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయక్కర్లేదు. మనకు స్వతంత్రం తెచ్చిపెట్టి నాగాయతిప్ప మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మోపిదేవి మండల పరిధిలో నాగాయతిప్ప గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ్మ మాధవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. సంక్రాంతి పర్వదినం, గణతంత్ర దినోత్సవాలు పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పంచాయతీ సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ గరికపాటి గోవిందరాజులు, పాలకేంద్రం అధ్యక్షులు పుప్పాల సతీష్ బాబులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవనిగడ్డ శాసన సభ్యుని కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అవనిగడ్డలోని శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రమేష్ బాబు పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతిదేవి, సింహాద్రి వెంకటేశ్వరరావు, రేపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ గోర్ముచ్చు ఉమా తదితరులు పాల్గొన్నారు. దివంగత బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం పట్ల నాయి బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్తం చేసింది. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన కర్పూరి ఠాకూర్ 2 సార్లు బీహార్ సీఎంగా సేవలందించారని సంఘం అధ్యక్షుడు వి సుధాకర్ బాబు అన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం ముదావాహమన్నారు. ఈ సందర్భంగా కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జగన్మోహన్ రావు, సీతారాములు, రమణ, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. మా మచిలీపట్నం నాయ బ్రాహ్మణ సంఘం తరపున బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి దివంగత నేత కర్పూరి ఠాకూర్ గారికి భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. ఆయన పుట్టినరోజు నాడు ఓ రోజు ముందు 23వ తారీఖు నాడు. దాని సందర్భంగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ మచిలీపట్నం నాయ బ్రాహ్మణ తరపున ఆయనకి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. బీహార్ మాజీ సీఎం అయిన ఈ కర్పూరి ఠాకూర్ గారు జీవితంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యాపకుడిగా పనిచేసి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగా అయ్యి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళి 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఆయన బీహార్ ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు జననేత జననాయక్ అని ముద్దుగా పిలుచుకుని ఆ మహానుభావుడికి ఇప్పటికీ కూడా 34 సంవత్సరాలు అయింది చనిపోయి. భారత ప్రభుత్వం ఆ మహనీయుని గుర్తించుకి 23వ తారీఖున భారతరత్న బిరుదు ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందం. మా నాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మా నాయ బ్రాహ్మణ కులస్తుడైనటువంటి బీహార్ ముఖ్యమంత్రి గారు 2 సార్లుగా చేసి ఉన్నారు. కర్పూరి ఠాకూర్ గారు సీఎంగా 2 సార్లు చేసి ఉన్నారు. వారికి మరి కేంద్ర ప్రభుత్వం వారు మా నాయ బ్రాహ్మణ సంఘం తరపున వారిని గుర్తించి మా కులస్తుడిని వారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. వారు ఇచ్చిన సందర్భంగా మరి ఈ రోజున మా కులంలో ఎంత పెద్ద అయినటువంటి ఆయన మా కులంలో ఇంతవరకు ఎవరు లేరు. ఆయనకి ఇచ్చిన సందర్భంగా మేమందరం ఆయనకి అభినందన సభ ఏర్పాటు చేసి ఇక్కడ మా మచిలీపట్నం కమ్యూనిటీ హాల్ దగ్గర అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం సందర్భంగా 3 కళాకారులకు కూడా సన్మానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. సంఘం తరపున మచిలీపట్నం నాయ బ్రాహ్మణ సంఘం తరపున కర్పూరి ఠాకూర్ గారికి ఇవాళ మనమంతా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆయన భారతరత్న అవార్డు అనేది వారికి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చారు. దాని సందర్భంగా మేమంతా కూడా ఇది జరుపుకుంటున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తాం.